నమః శివాయ. విరించిర్దీర్ఘాయుః భవతు భవతా తత్పరశిరశ్చతుష్కం సంరక్ష్యం. సకలు భువి దైన్యం లిఖితవాన్ విచార కో వా మాం విశద కృపయా పాతి శివదే. కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. ఆచార్యులు క్రితం శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని మనకి ఇంకొంచెం విపులంగా అర్థమయ్యేలాగా వివరిస్తూ ఉన్నారు. ఓ శివా, నువ్వు బ్రహ్మ చిరంజీవి యగుగాక. విరించి దీర్ఘాయు, బ్రహ్మదేవుడు దీర్ఘాయుషుతో సుఖంగా సంతోషంగా చిరంజీవిగా ఉండుగాక. అట్లా ఉండని, ఆయన అలా ఉండని. భవతు భవతా తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం. మిగిలిన బ్రహ్మదేవుని 4 తలలు నీవే రక్షించు, నీ చేతనే రక్షింపబడుతూ ఉంటాయి. సకలు భువి దైన్యం లిఖితవాన్. బ్రహ్మ భూలోకంలో నా వంటి వారి లలాటాలలో దైన్యం రాస్తున్నాడు. అయినా సరే మాకది ఉపకారంగానే ఉంది. విచారకోవామాం, నాకేం విచారం కలగట్లేదు దానివల్ల. ఎందుకంటే అది మాకు ఉపకారం చేస్తుంది. దానిని అనుసరించే కదా దీన రక్షణతో ఉన్నటువంటి నీ మీద ఆసక్తిగా నాకు ఏర్పడుతూ ఉంది. నీ కటాక్ష వీక్షణాలు తనంతట తానే రక్షిస్తూ ఉన్నాయి నన్ను. నేను దీనుణ్ణే, కానీ నీ రక్షణ నాకుందిగా. నీ కటాక్ష వీక్షణాలు నా మీద రక్షింపచేస్తూ ఉన్నావుగా. దానివల్ల బ్రహ్మగారు నాకు ఈ విధంగా విధి లిఖితాన్ని రాసినందువల్ల నాకే విచారము లేదు. అది నాలాంటి దీనులకు ఇంకా ఉపకారం చేస్తూ ఉంది. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. దీనుల యందు అనుగ్రహ దృష్టి నీకెందుకుంటుంది అని అంటావేమో. నీవు ప్రాణులందరికీ మంగళాలను సాధించి పెట్టేటటువంటి వాడివి. ఈ ప్రాణులందరికీ మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి వాడివి. ప్రాణులందరికీ ఒకవైపు ఫలితాలను ఇస్తూనే ఆ కర్మ ఫలితాలను అనుభవించటంలో భాగంగానే మంచి ప్రవృత్తిని కలగచేసేటటువంటి వాడివి నీవు. మంచి స్వభావాన్ని ఇయ్యడానికి నీ వంతు నీ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటావు. ఈ సర్వ ప్రాణి ప్రవర్తకుడివి నువ్వే కదా నియామకుడివి. అలాంటి నీవు ప్రాణులన్నిటినీ సన్మార్గంలోకి ప్రవర్తింప చెయ్యాలి. అది నీ బాధ్యత. నీవు ఆ ప్రయత్నంలోనే ఉన్నావు. అది నాకు అర్థమవుతుంది. నాలాంటి దీనుణ్ణి కూడా ఈ శ్లోకాన్ని చదివిస్తున్నావు అంటే నా యందు కృపా కటాక్ష వ్యాపారాన్ని కలుగజేస్తున్నావు. అది నాకు అనుభవంలో తెలుస్తుంది తండ్రి. అందుకని ఉన్నత మార్గంలోకి ప్రయాణించే అవకాశాన్ని పొంది ఉంటున్నాను. అది కూడా నీ అనుగ్రహం వల్లే. అందువల్ల నాకు లాభమే జరుగుతుంది. బ్రహ్మగారు ఆ విధి లిఖితాన్ని అలా వ్రాసినందువల్ల నాకేమీ బాధ లేదు. అది కూడా ఆయన రాసింది అంటే నా పూర్వజన్మలో నేను చేసిన కర్మ ఫలితాలని ఆయన రాశారు. ఆయన రాసిన దానికి నీ అనుగ్రహం నాకుంటూ నాకు చేత ఇటువంటి మంచి కార్యాన్ని చేయిస్తూ ఉన్నావు. ఇది నాకు బాగా అర్థమవుతుంది. విరించి దీర్ఘాయు భవతు భవతా తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం. సకలు భువి దైన్యం లిఖితవాన్ విచారకో వా మాం విశద కృపయా పాతి శివదే. కటాక్ష వ్యాపారః అయమపి చ దీనావనపరః. అబ్బా, ఎంత చక్కగా ఉంది. ఆచార్యులు ప్రతి పదాన్ని చక్కగా ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో భక్తుని నోట ఎలా పలకాలి, నోటి వెంట ఒక అంశాన్ని ఆచార్యుల వారు స్పృశింపచేస్తూ ఉన్నారు. భక్తుని నోట వెంట ఎలాంటి పదాలు దొర్లాలి, ఎలా ప్రార్థన చెయ్యాలి అని ఎంత చక్కగా మన చేత పలికిస్తూ ఉన్నారు.
బ్రహ్మగారి 5వ తలను తుంచిన పరమేశ్వరుడు అని ఒకటి కథనం ఉంది కదా. రెండవది వీరభద్రావతారంలో ఉండి త్రుంచాడు అని ఒక కథనం ఉంది. ఇట్లా ఈ 2 కథనాల్లో కూడా పరమేశ్వరునికి పరమేశ్వరుని చేతికి బ్రహ్మగారి తలకాయ అంటుకుంది. ఎందుకంటే కొనగోటితో తీసేశాడు కదా, తీసేసినప్పుడు ఆ తల వచ్చి ఆయన చేతికి అంటుకుందట. ఆ అంటుకున్నటువంటి బ్రహ్మ కపాలం అంటుకోగా ఆ పరమేశ్వరుని చేతిని వదిలి వెళ్ళలేదు, అంటుకుపోయింది అలాగా. ఇది బ్రహ్మహత్యతో సమానం అని చెప్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా చేతికి అంటుకునే స్థాయికి వచ్చేసింది పరమేశ్వరుడికి కూడా. దాంతో ఆయనకు కపాలి అనే పేరు కూడా వచ్చేసింది. ఈ కపాలాన్ని చేతిలో అంటించుకొని వదిలించుకోలేక అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు ఆయన పరమేశ్వరుడు. మళ్ళీ ఈ కొన్ని కథనాల ప్రకారం కపాల విమోచన తీర్థంలో కూడా ఈ కపాలం చేతి నుండి వదిలిపోయింది అని ఒక కథనంలో చెప్తున్నారు. అక్కడక్కడ తిరుగుతూ ఆ చేతికి అంటినటువంటి బ్రహ్మగారి తల అంటించుకున్నారు కదా, అంటే ఆయన తలను తుంచేసినటువంటి ఆ తల ఈయనక చేతికి అంటుకుని చేతిలోనే కపాలంతో ముక్తుడయ్యాడు అని ఒక కథనం ఉంది. కపాల తీర్థంలో ఈ కపాలం చేతి నుంచి వదిలిపోయింది అని చెప్పి అలా చేతిలో కపాలంతో ముక్తుడయ్యాడు అని ఒక కథనం ఉంది అని చెప్తున్నారు. మరి రెండవ కథనం ఏమిటట? బదరిలో బ్రహ్మకపాలంలో ఆయన తలను విడిచిపెట్టుకున్నారు. ఆ తలను విడిచిపెట్టుకోగలిగారు అక్కడ. అట్లా విడిచిపెట్టుకోవడం ద్వారా బ్రహ్మకపాలం అనే పేరు వచ్చింది అని ఇంకొక కథనం. ఈ 2 కథనాల్లో భాగంగానే పరమేశ్వరుడంతటి వాడే తాను చేసినటువంటి బ్రహ్మగారి తలను గిల్లటం లేదా బ్రహ్మహత్య అనే దానికి నిష్కృతిని సాధించటానికి ఎంతెంతో తిరగవలసి వచ్చింది. దానిని వదిలించుకోవడానికి ఆయన కూడా ఎంతో ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అలాంటి ప్రయత్నం నీవు ఇంకోసారి చెయ్యవద్దు. కేవలం లోకంలో ఎవ్వరూ బ్రహ్మహత్య లాంటి దోషాలు చెయ్యవద్దు, చేస్తే ఇలాగే పాపం అంటుకుంటుంది, చేతికి అంటుకుంటుంది అని చూపించడానికి నీవు చేసిన ఈ ప్రయత్నం ఇప్పటి వరకు చాలు. ఈ మాత్రంలోనే వారికి అర్థమైపోతుంది, చేసిన పాతకాలు ఎవరిని విడిచిపెట్టవు. ఈరోజు ఎవ్వరూ చూడలేదు కదా అనుకొని అటువంటి అభిప్రాయంతో తప్పులు చేయటానికి వీల్లేదు. ఎందుకంటే పరమేశ్వరుడువైనా నీవే ఎంతెంత తిరిగావో ఈ కథనంలో మాకు అర్థమైంది. కాబట్టి బ్రహ్మగారిని క్షేమంగా చూసేటటువంటి బాధ్యత నీదే, ఈ తప్పులు చెయ్యకుండా మమ్మల్ని రక్షించేటటువంటి బాధ్యత నీదే అని ఆచార్యులు ఈ శ్లోకంలో ఎంత చక్కగా వ్యక్తపరుస్తూ ఉన్నారో చూడండి. నాకు ఉన్నటువంటి దైన్యం ఇంక చాలు, ఆ దైన్యం ద్వారా నీ యొక్క అనుగ్రహ దృష్టి నా మీద పడితే అదే చాలు నాకు ఇంకా అనేటటువంటి ఉత్తమమైన ప్రార్థన చేస్తూ నీ యందు ధ్యాన బుద్ధి కలిగేటటువంటి ప్రయత్నాన్ని సందర్భాన్ని నాకు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను. అలా వీలు కుదర్చమని ఈ 2 శ్లోకాలలో ఆచార్యుల వారు మన చేత ఈ శ్లోకాలు 2 ప్రార్థింపచేస్తూ అర్థిస్తూ స్తోత్రింపచేస్తూ ఉన్నారు. ఈ 2 శ్లోకాల్లోని ప్రార్థనలను స్మరించుకుంటూ అసత్యాన్ని పలకకుండా, కుదృష్టితో ఎవరిని చూడకుండా, కుకర్మలు చెయ్యకుండా, కుసంస్కారికి తావిచ్చే దుష్కర్మలకు వెళ్లకుండా కేవలం సన్మార్గంలో ఉండేందుకు మాత్రమే ప్రయత్నం చేసేటటువంటి ఒక ఆలోచనను మనం ప్రారంభించుకుందాం. ఆ ఆలోచనలో పరమేశ్వర ధ్యానం అందేటట్లుగా మనకి మనమే జోడించుకుందాం. మన శరీరాన్ని, మనస్సును, ఈ మానవ జన్మని పవిత్రం చేసేలాగా
ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం. భగవంతుని పరమేశ్వరుని అనుగ్రహానికి చక్కగా పాత్రులమవుదాం. ఆయన చెప్పిన ధర్మ మార్గంలో నడుచుకుందాం, ధ్యానంలో నిలుపుకుందాం. విరించిర్దీర్ఘాయు భవతు భవతా తత్పరశిరశ్చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచార కోవా మాం విశద కృపయా పాతి శివదే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. ఓం నమః శివాయ.